హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మునగాకు పెసరపప్పు కూర చేస్తున్నాను. చూడండి, మా పక్క ఇంట్లో చెట్టు ఉంటే తెంపుకొచ్చుకున్నాం ఫ్రెష్ ఆకు. అవి అట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు అయితే నీళ్ళల్లో నానబెట్టాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అంతే. ఇంకా చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు వేసిన. అవి వేగుతున్నాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాము. పచ్చిమిర్చి ఎవరు తగినంత తినేదాన్ని బట్టి వేసుకోండి. కరివేపాకు, వెల్లుల్లి అయితే కొంచెం దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా ఆకుకూరలలో ఇట్లా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. పసుపు. ఇవన్నీ వేగుతుంటే మనం కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. ఈ మునగాకును మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా చిరు చేదు అనేది ఉంటుంది కదా, మంచిగా వేగితే తాలింపులో ఆ చేదు అనేది మనకి ఏమీ రాదు. పప్పు కూడా చాలా టేస్టీగా అవుతుంది. ఇదంతా మంచిగా వేగిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు అయితే ఇప్పుడు వేసుకోవాలి. మంచిగా వేగాలి ఆకు. చూడండి, పప్పు ఇంత అని కొలత ఏం లేదండి, అందాజాతోటి అయితే వేసాను. ఇప్పుడు అదంతా మంచిగా 2 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి, ధనియాల పొడి. ఇదంతా కలపాలి మంచిగా. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగాలి. మంచిగా వేగిన తర్వాత కొన్ని మిల్క్ అయితే వేసుకోవాలి. నేను ఆకుకూరలలో ఇట్లా ఏ దాంట్లో అయినా కొన్ని పాలు వేస్తానండి, ఒక 1/2 కప్పు. దాంతో మంచి టేస్ట్, కమ్మదనం అనేది చేరుతుంది, మనకు వస్తుంది. పప్పు అయితే ఉడకాలి కదా, ఎలాగో కొన్ని వాటర్ అయితే వేసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు పాలు వేస్తున్నాను, కొత్తిమీర వేసిన. ఈ మునగాకు హెల్త్కి చాలా మంచిది అంటారండి. కాల్షియం అది చాలా బాగుంటుంది, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, రెగ్యులర్గా వాడుకోవాలి అని చెప్తున్నారు. ఇట్లా ఆ విధంగా కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను. పప్పు కొంచెం మనకు మెత్తగా కావాలి కదా, కొద్దిగా లైట్గా ఇట్లా మనము ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేటట్టుగా ఉండాలి పప్పు. కూర అయితే రెడీ అయిపోయింది. డిష్లోకి తీసుకున్నాను. మనం పప్పు వేసుకున్నాం కాబట్టి ప్రోటీన్ వస్తుంది, ఆకుకూరలతోటి మంచి విటమిన్స్ వస్తాయి. టేస్ట్ కూడా చూస్తున్నాను, మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. రైస్కి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది.